నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు నాటుకోడి పూరి పులుసు చేస్తున్నాం. ఒరే, నాటుకోడి పూరి పులుసు ఏందిరా స్వామి అనుకోబాకండి. చూద్దాం అసలు ఎట్ట చేస్తానో చూద్దాం రండి. వేరే లెవెల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం నోరు రిచ్చిపోద్దట్టే. ఫస్ట్ అయితే కొన్ని నీట్గా కోపించుకొచ్చినాం, అలాలు చేపించుకొచ్చినాం. మీరు అలాలో లేకపోతే ముద్దారో కామెంట్ చేయండి. నాటుకోడిలో నీట్గా బొచ్చు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ మొట్టాలు తీసేసుకోవాలి, లేకపోతే ఆ మొట్టాలు మన లోపలికి పోయి మనం మోషన్స్ అవడానికి రీజన్ అవుతాయి. బొచ్చు అంతా తీసేసరికి కోడి చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో. కోడిని కాల్చుకోవడానికి తాటిపట్టు అయితేనే బాగుంటుంది, ఎందుకంటే తొందరగా కాలద్ది. అట్లా కొన్ని బాగా మొట్టాలన్నీ పోయేదాకా బాగా కాల్చుకోవాలి. కాల్చుకుంటేనే టేస్ట్, నాటుకోడి ఫ్లేవరు అంతా బయటకు వస్తుంది. ఈ కాళ్ళ తోళ్ళు ఇట్ట పెరకాలు చూడు ఎంత శుద్ధంగా వస్తున్నాయో. ఇట్ట వస్తే బాగా కాలినట్టు అర్థం. కోడిని బాగా కాల్చుకుంటే మొట్టాలు కూడా మాడిపోతాయి. ఆ మొట్టాలను శుద్ధంగా తీసేసుకోవాలి. కాల్చిన తర్వాత మసి ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి.